అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మీరు చూస్తున్నారు కదండి. ఈ సీజన్లో పుష్కలంగా దొరికే నేరేడు పండ్ల గురించి ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో, ఈ నేరేడు పండ్లు ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు, ఈ నేరేడు పండ్లతో చక్కగా ఒక జామ్ తయారు చేసుకోవచ్చు, మరియు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న నేరేడు పండ్లు హైబ్రిడ్ కాదండి, నాటు నేరేడు పండ్లు పల్లెల్లో విరివిగా దొరుకుతాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇవే తినాలి మామూలుగా. ఇవి దొరకని పక్షంలో హైబ్రిడ్ నేరేడు పండ్లు కూడా తినవచ్చు. ఏ సీజన్లో ఏ పండ్లు దొరకతాయో ఆ పండ్లను మనము తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడే అల్ల నేరేడు పండ్లు రుచిలో వగరు, తీపి, పులుపు కలగలిపి ఉంటాయి. వీటిల్లో పోషకాలు మాత్రం పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు ఈ చెట్టు ఆకులు బెరడుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ నేరేడు పండ్లలో క్యాలరీలు తక్కువ, ఏ, సి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకని సీజనల్లో ఈ పండ్లను నేరుగా తినడమే కాదండి, ఈ మధ్యకాలంలో వీటిల్ని జ్యూస్ కూడా తయారు చేసి జ్యూస్ రూపంలో కూడా నిల్వ ఉంచుతున్నారు. షుగర్ ఉండే వాళ్ళు కూడా ఎటువంటి సందేహం లేకుండా చక్కగా ఈ నేరేడు పండ్లను తినవచ్చండి. షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది. దంత సమస్యలను నివారిస్తుంది. శరీరంను డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది మరియు చర్మాన్ని సంరక్షిస్తుంది. వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సీజన్లో దొరికేవి కదా అని ఎక్కువ తీసుకోకూడదండి. నేరేడు పండ్లు రోజుకు కనీసం 10 పండ్లను తింటే చాలండి. ఈ నేరేడు పండ్లను తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు, కాలేయం పనితీరు మెరుగవుతుంది. ఈ నేరేడు పండ్లతో నేనైతే జామ్ తయారు చేద్దాం అనుకుంటున్నానండి, మరియు జ్యూస్ కూడా చేస్తాను. ముందుగా అయితే జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. హైబ్రిడ్ నేరేడు పండ్లు అయితే చాకుతో కట్ చేస్తే చక్కగా వస్తాయండి. ఇవి నాటు నేరేడు పండ్లు కాబట్టి చాలా మెత్తగా ఉన్నాయి, గుజ్జుగా ఉన్నాయి. అందువలన నేనైతే ఇలాంటి నెట్టు ఒకటి ఉపయోగించి చక్కగా చేత్తో నొక్కితే గుజ్జంతా సపరేట్ అవుతుంది, గింజ వేరుగా వస్తుందండి. అప్పుడు గింజ తీసేసి ఆ గుజ్జును మొత్తం మనము మిక్సీలో వేస్తే మనకి మెత్తని పేస్ట్ లాగా తయారవుతుందండి. దానికోసం నేనైతే ఇలా చేస్తున్నాను. ఈ నేరేడు పండ్లను తీసుకోవడం వలన క్యాన్సర్కు టానిక్లా పనిచేస్తుంది. కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. శుభకార్యాలలో నేరేడు ఆకులను కడితే సూక్ష్మక్రిములు దరిచేరవు. నేరేడు పండు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరుగుతుంది. పేగులో చుట్టుకుపోయిన వెంట్రుకలను బయటకు పంపే శక్తి నేరేడు పండుకు ఉంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. ఇలా మనము నేరేడు పండ్ల నుంచి గుజ్జు తీసాం కదండి, ఆ గుజ్జంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి పేస్టులో నుంచి 2 గరిటెలు ఒక చిన్న బౌల్లో వేస్తున్నానండి. దీనితో మనము జ్యూస్ తయారు చేసుకోవచ్చు. మిగతాది జామ్ కోసం ఉపయోగించుకోవచ్చు. జామ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మందపాటి ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో మనము ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి నేరేడు పండ్ల పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తం వేయాలి. మనము ఇది తయారు చేసేటప్పుడు ఎటువంటి వాటర్ ఉపయోగించనవసరం లేదండి. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుందండి. మీరు ఇక్కడ గమనించగలరు, అందులో నుంచే వాటర్ వస్తుందండి. ఆ వాటర్లోనే చక్కగా ఉడికి దగ్గర పడేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడినప్పుడు మనం తీసుకున్నటువంటి నేరేడు పండ్ల గుజ్జుకు సరిపడినంత తురిమి ఉంచుకున్న బెల్లం వేసుకోవాలి. దీనిని చక్కెరతో కూడా చేస్తారండి. బెల్లం అంటే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి పిల్లలు తిన్నా చాలా మంచిది. అందువలన నేనైతే ఈ జామ్ తయారీకి
బెల్లం ఉపయోగిస్తున్నాను. బెల్లం వేసిన తరువాత కూడా మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కరిగి ఇలా జ్యూసీగా వస్తుందండి. ఇది దగ్గర పడేంత వరకు మనము కలుపుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్‌లో ఇలా వేస్తే కాస్త గట్టిగా ఉండాలండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకి ప్యాన్‌కి గూడా అంటుకోకుండా దగ్గరగా వచ్చింది. అప్పటి వరకు మాత్రం ఓపికగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి జాము బ్రెడ్‌లో ఉపయోగించుకోవచ్చు, బన్నులో ఉపయోగించుకోవచ్చు, చపాతీకి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చండి. చల్లారిన తరువాతనే గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూడండి చక్కగా కరెక్ట్‌గా ఉంది జామ్ అనేది. ఉదయం పూట పిల్లలు పేచి పెడుతూ ఉంటారు కదండీ! టిఫిన్ తినకుండా. అలాంటప్పుడు ఇడ్లీలోకి, దోసల్లోకి ఎందులోకైనా చపాతీల్లో కూడా సూపర్‌గా ఉంటుందండి. కొంచెం తీయగా, వగరుగా ఉంటుందండి ఈ జామ్ అనేది. దీనిని ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ కూడా మనము వాడలేదు కదండీ! కాస్త ఇప్పుడు నేను ఎలా ఉపయోగిస్తానో మీకు చేసి చూపిస్తానండి. దానిని చిన్న బౌల్‌లో వేశాను. ప్రస్తుతానికి నా దగ్గరైతే బ్రెడ్, బన్ను 2 ఉన్నాయండి. వాటిల్లో ఉపయోగించుకోవచ్చు. మరియు చపాతీలోకి కూడా ఉపయోగించుకొని రోల్‌లాగా చేసి కట్ చేసి పెడితే పిల్లలు స్నాక్స్ బాక్స్‌లో ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను చూపించిన విధంగా బన్నును కూడా మధ్యలోకి కట్ చేసి 2 వైపులా కానీ, ఒకవైపు గానీ మనం తయారు చేసుకున్నటువంటి నేరేడు పండ్ల జామును అప్లై చేసి, దీనిని మనం ఇంకా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు జీడిపప్పు, బాదం పప్పు ఉంటుందండి. వాటిల్ని కూడా కట్ చేసి వేసుకుంటే సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అనేది. ఈ నేరేడు పండ్లను తినడం వలన మూత్ర సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెన్ను నొప్పి, నడుము నొప్పి మరియు మోకాళ్ళ నొప్పులను ఈ నేరేడు పండ్లను తీసుకోవడం వలన తగ్గుముఖం పడతాయి. ఈ నేరేడు పండ్లు ఎవరు తినకూడదో తెలుసుకుందామండి. నేరేడు శరీరంలో వాత దోషాన్ని ఎక్కువ చేస్తుంది. కాబట్టి వాతం ఉండేవాళ్ళు వీటికి దూరంగా ఉండాలి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉంటే మంచిది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల సహజంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు రోగులు వీటిని తినకూడదు. నేరేడు పండ్లు ఎక్కువ తింటే జ్వరం, గొంతు నొప్పి వస్తుంది. ఖాళీ కడుపుతో లేదా పాలు తాగాక వీటిని అస్సలు తినకూడదు. చక్కగా ఇలా తయారు చేసినటువంటి బ్రెడ్, బన్నుని మనము బ్రేక్‌ఫాస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఉపయోగించుకోవచ్చు. మరియు పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి పెట్టవచ్చండి. తరువాత మనం ముందుగా 2 గరిటెలు తీసి పెట్టాం కదండీ! పేస్ట్ అనేది దానిని ఒక బౌల్ తీసుకొని అందులో వేసి వాటర్ పోసి చక్కగా కలిపి ఒక స్పూను తేనె వేసుకొని మనము ఈ జ్యూసును తాగినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఏ సీజన్‌లో దొరికే పండ్లు గానీ, ఆకుకూరలు గానీ, కాయగూరలు గానీ తీసుకోవడం వలన వాతావరణంలో మార్పు చెందడం వలన శరీరంలో గూడా మార్పులు చెందుతూ ఉంటాయండి. వాటికి అనుకూలంగా మనము ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం అనేది చక్కగా పనిచేస్తుంది. మన జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ జ్యూసు అనేది కొంచెం వగరుగా, పుల్లగా, తియ్యగా అలా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో. నేరేడు పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా! ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.